ఏపీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ 2017 గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్కి కీ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి నేను చెప్పబోతున్నాను. మొదటి ప్రశ్న, భారతదేశం నుండి నిష్క్రమించిన తరువాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? ఇంగ్లీష్ గ్రామము ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంకు సమానమైన పురస్కారంగా భావింపబడేది ఫీల్డ్స్ మెడల్. థర్డ్ క్వశ్చన్, ఒబామా కేర్ అనగా సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసము చట్టము. ఫోర్త్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనీ గుటెర్రెస్. ఫిఫ్త్ క్వశ్చన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టిన్ లాగ్డార్. ఆరో ప్రశ్న, రాజ్యసభ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? అమిత్ అన్సారీ. సెవెంత్ క్వశ్చన్, హాఫ్ లయన్ అను పుస్తకం ఎవరిని గురించి రాయబడింది? పివి నరసింహారావు. ఎయిత్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం అకోదరా. నైన్త్ క్వశ్చన్, BHIM అను చరవాణిలోని అనువర్తనము క్రింది దాని మీద ఆధారపడి ఉంది? యూనిఫైడ్ పేమెంట్స్ ఆన్సర్. 10th క్వశ్చన్, భారత నైపుణ్య సంస్థ యొక్క శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేసినారు? ఆన్సర్ కాన్పూర్. 11th క్వశ్చన్, 5వ భారత అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ మస్కట్. 12th క్వశ్చన్, కేంద్రం ప్రారంభించిన ఉజలా పథకపు ముఖ్యోద్దేశము? ఆన్సర్ LED బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడము. 13th క్వశ్చన్, రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు ఎవరు? ఆన్సర్ జి సతీష్ రెడ్డి. 14th క్వశ్చన్, 2012 లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్తుకి కాంస్య పథకాన్ని రజత పథకంగా పై స్థాయికి మార్చుటకు ఈ క్రింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడం కారణం? ఆన్సర్ బేసిక్ కుదుకోవ్. 15th క్వశ్చన్, భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి ఎవరు? ఆన్సర్ BS ధనోవా. 16వ ప్రశ్న, భారతీయ చరిత్ర కాంగ్రెస్ యొక్క 77వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ తిరువనంతపురం. 17వ ప్రశ్న, జనవరి 2017న ఈ పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్కి లభించిన బంగారు పథకము ఏ ప్రాజెక్టు వలన లభించింది? ఆన్సర్ ఆధార్తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ. 18th క్వశ్చన్, భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి HRIDAY పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణం ఉన్నది? ఆన్సర్ అమరావతి. 19వ ప్రశ్న, BCCI పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్ట్? ఆన్సర్ బెట్టింగ్ని న్యాయబద్ధం చేయాలని సూచించింది. 20వ ప్రశ్న, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు 2016వ సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ PV సింధు. ఢిల్లీ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ అనిల్ బైజాల్. 22వ ప్రశ్న, రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించాడు? ఆన్సర్ దీనానాథ్ భార్గవ. 23వ ప్రశ్న, తెలుగులో కవిత్వానికి 2017 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? పాపినేని శివశంకర్. 24వ ప్రశ్న, చిరహరితే అనగా? ఆన్సర్ కేరళలోని కనుగొన్న చెదల జాతి. 25వ ప్రశ్న, ఏ దేశము కబడ్డీ ప్రపంచ కప్ 2016ను గెలుచుకున్నది? ఆన్సర్ భారతదేశము. 26వ ప్రశ్న, 2016 సంవత్సరానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారంను జాతీయ స్థాయిలో గెలుచుకున్నవారు ఎవరు? ఆన్సర్ కృష్ణ యాదవ్. 27వ ప్రశ్న, సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతిని ఏది? ఆన్సర్ శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయము. 28వ ప్రశ్న, భారత రాజ్యాంగ ప్రవేశికలో తెలిపిన విధముగా భారత్ ఒక? ఆన్సర్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. 29వ ప్రశ్న,
రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ఎన్ని ప్రాథమిక విధులు తెలపబడినవి? ఆన్సర్ 11. 30వ ప్రశ్న, భారతదేశంలో ఆస్తి హక్కుకి భంగం కలిగినట్లయితే ఈ కింది దాన్ని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేము. ఆన్సర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్. 31వ ప్రశ్న, భారతదేశంలోని ఆర్టికల్ 248 ప్రకారము అవశేషాధికారములు ఈ కింది దానికి ఇవ్వబడ్డాయి. ఆన్సర్ పార్లమెంట్. 32వ ప్రశ్న, ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయములు ఎన్నిక చేయవచ్చు? ఆన్సర్ ఏ పరిమితి లేదు. 33వ ప్రశ్న, ఏ వాద్యంలో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి వంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది? ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మై. 34వ ప్రశ్న, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చుటకు కానీ లేక ఒక కొత్త రాష్ట్రంను ఏర్పాటు చేయుటకు కానీ ఆన్సర్ ప్రభావితమయ్యే రాష్ట్ర విధానసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి. 35వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? హెర్బియస్ కార్పస్ రిట్. 36వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ రోజు రాజ్యాంగ దినముగా జరుపబడుచున్నది? ఆన్సర్ 26 నవంబర్. 37వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యంలో ప్రముఖమైన సమాఖ్య లక్షణమును సూచించట్లేదు? ఆన్సర్ ఆర్థిక వనరుల కేటాయింపు. 38వ ప్రశ్న, రాజ్యాంగ నిపుణుడైన కేసీ వేర్ మాటలలో భారత్ ఒక ఆన్సర్ పాక్షిక సమాఖ్య. 39వ ప్రశ్న, ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2010. 40వ ప్రశ్న, పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించుటకు కారణము? ఆన్సర్ సాంప్రదాయము. 41వ ప్రశ్న, షెడ్యూల్ కులములు మరియు షెడ్యూల్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుండి రాజ్యసభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ లోక్సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది. 42వ ప్రశ్న, ఎన్నికల ఆదర్శ ప్రవర్తనా నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ కింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది? ఆన్సర్ స్వచ్ఛందంగా పాటించుటకు జారీ చేయబడినవి. 43వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధింపబడుతుంది? ఆన్సర్ ఆర్టికల్ 356. 44వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని ఆన్సర్ సవరించడానికి వీలు లేదు. 45వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? ఆన్సర్ ఆర్టికల్ 19 కింద హక్కులు. 46వ ప్రశ్న, రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫార్సు వలన చేర్చబడినవి అని భావింపబడుతున్నది? ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ. 47వ ప్రశ్న, అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు ఈ కింది విధంగా తీసుకొనబడతాయి? ఆన్సర్ సర్వసమ్మతితో. 48వ ప్రశ్న, రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో చేర్చబడ్డాయి? ఆన్సర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. 49వ ప్రశ్న, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వాద్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ యొక్క రాజ్యాంగ చట్టబద్ధతను సవరించుటకు సమర్థించిన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ జె చలమేశ్వర్. 50వ ప్రశ్న, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పుంచి కమిషన్ సిఫార్సు ప్రకారము రాష్ట్ర గవర్నర్ పదవీ కాలము? ఆన్సర్ స్థిరముగా 5 ఏళ్ళు ఉండాలి. 51వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రములలో లేదు? ఆన్సర్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపు చేయడము. 52వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రములలో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారం చేయాలని తెలుపుతుంది? ఆన్సర్ ఆర్టికల్ 40. 53వ ప్రశ్న, ప్రజాబాహుల్యం నుండి అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడ పౌరి స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? ఆన్సర్ జాతీయ న్యాయ కమిషన్. 54వ ప్రశ్న, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి ఈ క్రింది వారి ఆజ్ఞను పై పదవిలో ఉంటారు? ఆన్సర్ రాష్ట్రపతి. 55వ ప్రశ్న, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది? ఆన్సర్ లోక్సభకు. 56వ ప్రశ్న, సచిన్ టెండూల్కర్ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నియమించడం జరిగింది? ఆన్సర్ కళలు. 57వ ప్రశ్న, ఒక బిల్లు
ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? ఆన్సర్ లోక్సభ స్పీకర్. 58వ ప్రశ్న, కొలేజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ దీని నుండి పొందడమైంది? ఆన్సర్ అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయములు. 59వ ప్రశ్న, శాసనమండలిలో ప్రవేశపెట్టబడిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తరువాయి మార్గం ఏమిటి? ఆన్సర్ బిల్ పరిసమాప్తి అవుతుంది. 60వ ప్రశ్న, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య దీనికన్నా తక్కువగా ఉండరాదు? ఆన్సర్ 12. 61వ ప్రశ్న, అడ్వకేట్ జనరల్ యొక్క వేతనము? ఆన్సర్ గవర్నర్ నిర్ణయిస్తారు. 62వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఈ క్రింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ పంచాయతీ పరిధిలో 18 ఏళ్ళు ఆ పైబడిన వయసు ఉన్నవారు వయోజనులు. 63వ ప్రశ్న, 14వ ఆర్థిక కమిషన్ యొక్క సిఫార్సు ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లో బేసిక్ గ్రాంట్ మరియు పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉన్నది? ఆన్సర్ 90:10. 64వ ప్రశ్న, కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేస్తారు? ఆన్సర్ ఆర్థిక కమిషన్. 65వ ప్రశ్న, వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత? ఆన్సర్ 2500. 66వ ప్రశ్న, ఈ క్రింది ఆర్టికల్ని సంబంధిత రాష్ట్రాలతో జత చేయండి? దీని ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏ సిరీస్కి ఏక్యూ బీపీ సిఆర్ డిటిఈఎస్. 67వ ప్రశ్న, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? ఆన్సర్ 20 వరకు. 68వ ప్రశ్న, ఒక షెడ్యూల్ ప్రాంతంలో శాంతి మరియు సుపరిపాలన కొరకు నిబంధనలు ఎవరు జారీ చేస్తారు? ఆన్సర్ గవర్నర్. 69వ ప్రశ్న, ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను ఎవరు మార్చగలుగుతారు? ఆన్సర్ రాష్ట్రపతి. 70వ ప్రశ్న, ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అనగా? ఆన్సర్ ఒక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో స్వయం ప్రతిపత్తి ఉన్న భాగము. 71వ ప్రశ్న, అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ కింది హక్కు తాత్కాలికంగా రద్దు చేయబడదు? ఆన్సర్ ఆర్టికల్ 21 క్రింద హక్కు. 72వ ప్రశ్న, 2015-2020 కాల వ్యవధిలో పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ ఎయిడ్ని 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది? ఆన్సర్ 200 కోట్ల 292. ఆప్షన్ 3 2,292.20 కోట్లు. 73వ ప్రశ్న, నల్లమందు సాగు ఈ కింది జాబితాలో ఉన్నది? ఆన్సర్ కేంద్ర జాబితా. 74వ ప్రశ్న, రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి కళ అధికారానికి ఎవరు పరిమితి విధిస్తారు? ఆన్సర్ అత్యున్నత న్యాయస్థానము. 75వ ప్రశ్న, భాషాపరంగా అత్యల్ప సంఖ్య వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 350A. 76వ ప్రశ్న, న్యాయ సమీక్షకు అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఈ కింద ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది? ఆన్సర్ ఆర్టికల్ 32. 77వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ఈ కింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి? ఆన్సర్ మధ్యప్రదేశ్. 78వ ప్రశ్న, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యము? ఆన్సర్ వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడము. 79వ ప్రశ్న, తిరువనంతపురంలో 28 డిసెంబర్ 2016 నాడు జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. 80వ ప్రశ్న, ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పథకాల సంఖ్య ఆధారంగా దేశాలకు అవరోహణ క్రమంలో పేర్చుము? అమెరికా సంయుక్త రాష్ట్రాలు, గ్రేట్ బ్రిటన్, చైనా, రష్యా. 81వ ప్రశ్న, ఏ విషయంలో అధ్యాయమునకు 216లో ఎకనామిక్స్ విభాగంలో ఒలివర్ హార్ట్కి నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ ఒప్పంద సిద్ధాంతంపై పరిశోధనకు. 82వ ప్రశ్న,
2016 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నది? ఒక. ఆన్సర్ దేశాధినేత. 83వ ప్రశ్న 2016 సంవత్సరంకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారము కింది విషయంపై పరిశోధనలకు దక్కింది? ఆన్సర్ వైరస్ల వల్ల వచ్చే అంటువ్యాధులు. 84వ ప్రశ్న ప్లైడ్ స్టాట్స్ సంస్థ ఇచ్చిన పురస్కారముల ప్రకారము 2016వ సంవత్సరంలో సకాలంలో విమానాలు నడిపిన సంస్థలో మొదటి స్థానంలో గెలుచుకున్న సంస్థ? KLM. 85వ ప్రశ్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడము అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? ఆన్సర్ సైనికులు తక్కువ జీతంతో సుఖంగా ఉండడానికి. 86వ ప్రశ్న ఉత్తర భారతదేశంలో 7 మరియు 10వ శతాబ్దాల మధ్య వ్యాపారము మరియు వాణిజ్యం క్షీణించుటకు ఒక కారణం ఈ కింది వాటిలో ఉన్నది? ఆన్సర్ పశ్చిమ రోమన్ సామ్రాజ్యపు పతనము. 87వ ప్రశ్న ఈ క్రింది సుల్తానుల్లో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమముల కోసము ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఫిరోజ్ తుగ్లక్. 88వ ప్రశ్న చాలా శతాబ్దాలు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపియాను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ షేర్ షా సూరి. 89వ ప్రశ్న రాజా తోడర్ మల్ రూపొందించిన దహసాల పద్ధతి ఈ కింది విధంగా ఉండేది? ఆన్సర్ ఉత్పత్తి మరియు ధరలో 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడము. 90వ ప్రశ్న మొఘల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులు చాలా ఎక్కువ దూరం తీసుకుని వెళ్ళి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ బంజారాలు. 91వ ప్రశ్న మొఘల్ కాలంలో సుమారు ఎంత శాతము గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కు వెళ్ళేది? ఆన్సర్ 20%. 92వ ప్రశ్న 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ భారత్ యొక్క వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి అని ఎవరు అన్నారు? ఆన్సర్ పీటర్ ద గ్రేట్ ఆఫ్ రష్యా. 93వ ప్రశ్న అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాల్ నవాబ్ ఎవరు? ఆన్సర్ మీర్ ఖాసీం. 94వ ప్రశ్న బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వలన? ఆన్సర్ భారతదేశం నుండి ముడిపత్తి ఎగుమతి పెరిగింది. 95వ ప్రశ్న 1750లో ప్రపంచంలో తయారీ అయ్యే వస్తువుల్లో సుమారు ఎంత శాతం భారత్లో తయారయ్యేవి? ఆన్సర్ 24.5%. 96వ ప్రశ్న ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది? ఆన్సర్ 2వ. 97వ ప్రశ్న డబ్బు నోట్లను చెల్లుబడి నుండి తీసివేయుట అనే విషయము ఏ చట్టం పరిధిలో ఉంటుంది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం. 98వ ప్రశ్న ఈ క్రింది వానిలో ఎవరు భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉండలేదు? ఆన్సర్ సర్దార్ సర్వన్ సింగ్. 99వ ప్రశ్న లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ సాయంత్రము 5:30కి ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11కి మార్చారు? ఆన్సర్ 2001. 100వ ప్రశ్న భారత ప్రభుత్వము కోశపరమైన లోటు ఈ కింది దానికి దగ్గరగా ఉంటుంది? ఆన్సర్ ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు. 101వ ప్రశ్న 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత? ఆన్సర్ 42%. 102వ ప్రశ్న హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యము? ఆన్సర్ అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి. 103వ ప్రశ్న 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలలో ఈ కింది విధాన చర్యను చేపట్టలేదు? ఆన్సర్ నోట్ల రద్దు. 104వ ప్రశ్న సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు వైశ్వీకరణలో ఈ క్రింది విధాన చర్య భాగము కాదు? ఆన్సర్ క్యాపిటల్ ఖాతాలో పరివర్తనీయత. 105వ ప్రశ్న హరిత విప్లవం వలన ఈ కింది పంట ఉత్పత్తిలో అధిక వృద్ధి కనబడింది? ఆన్సర్ గోధుమ. 106వ ప్రశ్న ఖరీఫ్ 2016-17 కాలానికి భారత ప్రభుత్వం సాధారణ వరికి క్వింటాల్కి ప్రకటించిన కనీస మద్దతు ధర రూపాయల్లో ఎంత? 1470 రూపాయలు. 107వ ప్రశ్న జాతీయ వ్యవసాయ విధానము 2000 ప్రకారము
వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యం కింది దానికన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఆన్సర్ 4%. 108వ ప్రశ్న, గరీబీ హఠావో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టినారు? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళిక. 109వ ప్రశ్న, కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టము ఈ కింది దాన్ని చేయలేదు. ఆన్సర్ లోటులో లక్ష్యాలను సాధించడంలో విఫలమైతే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండడము. 110వ ప్రశ్న, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకము. ఆన్సర్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకము. 111వ ప్రశ్న, పారిశ్రామిక విధాన తీర్మానము 1977 కింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది. ఆన్సర్ చిన్న తరహా మరియు గ్రామీణ పరిశ్రమలు. 112వ ప్రశ్న, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRYని అమలు చేయు సంస్థ. ఆన్సర్ జిల్లా పరిశ్రమల కేంద్రము. 113వ ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో పూర్తిగా నిషేధింపబడినవి. ఆన్సర్ చిట్ ఫండ్లు. 114వ ప్రశ్న, ప్రస్తుతపు విధానము ప్రకారము బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడి వాటాలో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అనుమతింపబడుతున్నది? ఆన్సర్ 51%. 115వ ప్రశ్న, నవంబర్ 2016 వరకు లభ్యంగా ఉన్న సమాచారం ప్రకారం ఈ కింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు చేయబడలేదు? ఆన్సర్ బందర్ లడ్డు. 116వ ప్రశ్న, జాతీయ తయారీ విధానము 2011 యొక్క దృష్టి ప్రకారము 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? ఆన్సర్ 100 మిలియన్లు. 117వ ప్రశ్న, MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం యొక్క ఆదేశం ప్రకారము ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు పని చేయడానికి ముందుకు వచ్చే వారికి పని ఇవ్వాలని గ్యారంటీ ఉన్నది? ఆన్సర్ గ్రామంలో ప్రతి ఇంటికి 100 దినాలు. 118వ ప్రశ్న, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదాల నుండి బీమా భద్రత పాలసీదారుడుకు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? ఆన్సర్ సర్వీస్ పన్ను కాక 12 రూపాయలు. 119వ ప్రశ్న, ఉద్యోగుల భవిష్య నిధి యొక్క కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది? ఆన్సర్ 8.65%. 120వ ప్రశ్న, మాతృత్వ లబ్ధి బిల్లు 2016లో 2 కన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు మాతృమూర్తులకు ప్రసూతి సెలవు 12 వారాల నుండి ఈ కింది కాలానికి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. ఆన్సర్ 26 వారాలు. 121వ ప్రశ్న, ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనాలు పొందుటకు ఒక ఉద్యోగి యొక్క మానసిక వేతనం యొక్క గరిష్ట పరిమితి ఎంత? ఆన్సర్ 21,000 రూపాయలు. 122వ ప్రశ్న, కార్మిక బ్యూరో యొక్క 28వ QES ఉపాధిలో త్రైమాసిక మార్పులు రిపోర్టు ప్రకారం 2015వ సంవత్సరంలో అత్యధిక ఉపాధి కల్పించిన రంగము? ఆన్సర్ IT BPO రంగము. సమాచార సాంకేతికత వ్యాపార ప్రక్రియల్లో పొరుగు సేవల రంగము. 123వ ప్రశ్న, జనగణన 2011 ప్రకారం షెడ్యూల్ తెగల వారి గృహంలో ఎంత శాతం కాల్చిన ఇటుకలు లేక కాంక్రీట్తో నిర్మించిన గోడలు కలిగి ఉన్నాయి? ఆన్సర్ 22%. 124వ ప్రశ్న, కపార్ట్ని ఏ ఉద్దేశంతో స్థాపించారు? ఆన్సర్ గ్రామీణాభివృద్ధి. 125వ ప్రశ్న, వ్యవసాయ గణన 2010-11 ప్రకారం 2010-11లో అన్ని వర్గముల చేతిలో ఉన్న, షెడ్యూల్ కులముల వారి చేతిలో ఉన్న మరియు షెడ్యూల్ తెగల వారి చేతిలో ఉన్న వినియోగంలో ఉన్న భూ కమతముల సగటు విస్తీర్ణము హెక్టార్లలో అదే వరుసలో ఎంత? 1.15, 0.80, 1.52. 126వ ప్రశ్న, వ్యవసాయ గణన 2010-11 ప్రకారం భారతదేశంలో చిన్న మరియు మధ్య రకం భూకంతాలు మొత్తం భూకంతాల సంఖ్యలో 85%గా ఉన్నాయి. అయితే ఈ కంతముల చేతిలో ఉన్న వినియోగంలో విస్తీర్ణము మొత్తం విస్తీర్ణంలో ఉన్న విస్తీర్ణంలో ఎంత శాతము? ఆన్సర్ 44.58%. 127వ ప్రశ్న, NSSO నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ గృహాల మధ్య ఆర్థిక అసమానతలను కూల్చుటకు తన సర్వేలలో ఈ కింది సూచికను ఉపయోగిస్తుంది? ఆన్సర్ వినియోగము. 128వ ప్రశ్న, 2016లో జరిగిన గణతంత్ర
గణతంత్ర దివస ఉత్సవములకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? ఆన్సర్ ఫ్రాంకోయిస్ హొల్లాండే. 129వ ప్రశ్న, 2014-15 సంవత్సరంలో భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 7.3%. 130వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో వినిపించే అలెప్పో అను ప్రదేశము ఏ దేశంలో ఉన్నది? 130వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో వినిపించిన అలెప్పో అను ప్రదేశము ఏ దేశంలో ఉన్నది? ఆన్సర్ సిరియా. 131వ ప్రశ్న, భారతదేశం తరువాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టిన వెనువెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న దేశము? ఆన్సర్ వెనుజులా. 132వ ప్రశ్న, సూపర్ వ్యూ 1 అను జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలకు ఏ దేశము ప్రయోగించింది? ఆన్సర్ చైనా. 133వ ప్రశ్న, డిసెంబర్ 2016లో జరుపుకున్న ప్రపంచ మానవ హక్కుల దినం యొక్క ముఖ్య అంశము ఏమిటి? ఆన్సర్ ఈరోజు ఎవరో ఒకరి హక్కుల కోసము నిలుద్దాము. 134వ ప్రశ్న, హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జరుపబడుతుంది? ఆన్సర్ నాగాలాండ్. 135వ ప్రశ్న, జాతీయ సాంకేతిక దినాన్ని మే 11వ తేదీన జరుపుటకు కారణం? ఆ రోజున సోక్రోన్లో అణుపరీక్షలు విజయవంతంగా జరిపినారు. 136వ ప్రశ్న, సంతారా అనే ఆమరణ ఉపవాస దీక్ష ఈ మతం వాళ్ళు ఆచారము? ఆన్సర్ జైనులు. 137వ ప్రశ్న, ప్రపంచ చదరంగపు విజేత అయిన మాగ్నస్ కార్లన్ ఏ దేశపు వాడు? ఆన్సర్ నార్వే. 138వ ప్రశ్న, FICN అనగా ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్? 139వ ప్రశ్న, 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారము కేంద్ర పన్నులో ఆంధ్రప్రదేశ్ వాటా శాతం ఎంత? ఆన్సర్ 4.305%. 140వ ప్రశ్న, డిసెంబర్ 2015లో ప్యారిస్ వాతావరణ మార్పులపై జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ విషయంలో అంగీకారం వచ్చినది? ఆన్సర్ దేశంలో నిర్ణయింపబడిన వాటాలు. 141వ ప్రశ్న, భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించు ప్రాజెక్టును నడిపే పరిశోధనా సంస్థల సమూహము ఈ కింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలువబడుతుంది? ఆన్సర్ INDIGO. 142వ ప్రశ్న, జాతీయ వాయుమండలి పరిశోధన ప్రయోగశాల ఏ నగరంకు దగ్గరలో ఉన్నది? ఆన్సర్ తిరుపతి. 143వ ప్రశ్న, సెకండ్ హ్యాండ్ టైం అను నోబెల్ పురస్కారం గెలిచిన పుస్తకం యొక్క విషయము? సోవియట్ యూనియన్ యొక్క సమాజము మరియు రాజకీయాలు. 144వ ప్రశ్న, 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ తిరుపతి. 145వ ప్రశ్న, ఈ కింది గణాంకము మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకొనబడదు? ఆన్సర్ ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కు. 146వ ప్రశ్న, TM కృష్ణ గారికి మాగ్సెసే పురస్కారము 2016లో ఈ కింది కార్యక్రమంకు ఇవ్వడం జరిగింది? ఆన్సర్ సంగీతంలో ప్రతిభకు. 147వ ప్రశ్న, ఈ క్రింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన్ స్థాపకులలో ఒకరైన వారు ఎవరు? ఆన్సర్ బెజవాడ విల్సన్. 148వ ప్రశ్న, దిల్మా రౌసెప్స్ వార్తల్లో ఉండుటకు కారణము? ఆన్సర్ సెనెట్ ద్వారా అభిశంసన జరిగిన ఆమెను పదవి నుండి తొలగించుట. 149వ ప్రశ్న, బ్రెక్సిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఈ కిందిది జరగలేదు? ఆన్సర్ ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. 150వ ప్రశ్న, జూన్ 2015లో గ్రీస్ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఈ క్రింది విషయాన్ని నిర్ణయించుటకు జరిగింది? ఆన్సర్ ఉద్దీపన కొరకు యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా లేదా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.